సంక్రాంతి అంటే చట్టుకుని గుర్తొచ్చేది కోడి పందాలు. అవును, ఉభయ గోదావరి జిల్లాల కోడి పందాలకు ఫేమస్. మరికొద్ది గంటల్లో కోడి పందాలకు తెర ఉంది. అయితే జంతు సంరక్షణ చట్టం ప్రకారం కోడి పందాలు నిషేధం, పేకాట, గుండాట కూడా నిషేధమే. కానీ రెవెన్యూ, పోలీస్ అధికారుల హెచ్చరికలు ఇక్కడ ఫ్లెక్సీలకే పరిమితమయ్యాయి. రాజకీయ నాయకులు అండదండలతో భారీ స్థాయిలో కోడి పందాలు నిర్వహించేందుకు క్రికెట్ స్టేడియం తరహాలో ఏర్పాట్లు చేశారు. వందల కోట్ల చేతులు మారడంతో పాటు మద్యం అమ్మకాలు కూడా భారీగా జరిగే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ప్రజాప్రతినిధులే వారి అనుచరులతో కోడి పందాలు బరులు ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రిలో నెలకొన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. సంక్రాంతి కోడి పందాల సమరం మొదలు కానుంది. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్ లో వైల్డ్ యానిమల్స్ యాక్ట్ ప్రకారం కోడి పందాలు నిషేధించబడ్డాయి అని బోర్డులు మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఉన్న ప్రస్తుతం జిల్లా ఎస్పీ కార్యాలయానికి కోతవేటు దూరంలో ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. మరొక పక్కనైతే ప్రజాప్రతినిధుల అండదండలతో ఇప్పటికే కోడి పందాలు నిర్వహించడానికి ఇప్పటికే టెంట్లు కానీ ఇటు పార్కింగ్లకు కానీ సర్వం సిద్ధం చేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా కోడి పందాలకు వేయడానికి కూడా ఇప్పటికే పందెం రైళ్లు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే పండగ పేరు చెప్పి ఇటు వందల కోట్ల రూపాయలు ఇటు చేతులు మారతాయంటే కూడా అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ 3 రోజులు కోడి పందాలు నిర్వహించడానికి ఇటు హైదరాబాదు, బెంగళూరు వంటి సుదీర్ఘ నగరాల నుంచి కూడా వచ్చి ఇక్కడ కోడి పందాలు ఆడడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే రాజమహేంద్రవరం కానీ ఇటు కోనసీమ కానీ ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ హోటల్ రూమ్స్ కూడా ముందుగానే గత 15 రోజుల ముందునే బుక్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ అంతా కూడా ఖాళీ ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కడికక్కడ పండగ సెలవులు కూడా 10 రోజుల వరకు ఇవ్వడంతో సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి పండగ జరుపుకోవడానికి వచ్చారు. అయితే ఈ పండగ చాటును కూడా ఇక్కడ ఈ కోడి పందాలకు కత్తులు కట్టి జోదాలు నిర్వహిస్తూ ఉంటారు. మరొక పక్కన ఇక్కడ చూస్తున్నట్లయితే కనుక మద్యం కానీ, బహిరంగ మద్యం కానీ, గుండాట కానీ, పేకాట కానీ మరేమీ కూడా ఇక్కడ ఆడకూడదంటూ కూడా పోలీసులు ఇప్పటికే బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులు అండదండలతో అయితే కోడి పందాలు యథావిధిగా నిర్వహించి తీరుతామని పందెం రైళ్లు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, హెచ్ఎం టీవీ, రాజమండ్రి.